తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలో అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇంట్లో గుండెపోటుకు గురైన భాగ్యరాజ్ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యరాజ్ మృతి చెందారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తారు. ఆయన అకాల మరణ వార్త విన్న తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినీ ప్రపంచం కోట్లాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలో అర్ధరాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంట్లో గుండెపోటుకు గురైన భాగ్యరాజ్ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యరాజ్ మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫణి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఫణి, భోగి కొద్ది రోజుల్లోనే మరొక విషాదం చోటు చేసుకుంది. భాగ్యరాజ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇటీవలే భారతీ రాజా గారు కూడా కనుమూయడం జరిగింది. సో రెండు విషాదకరమైనటువంటి సంఘటనలు చిత్ర పరిశ్రమలో నెలకొనడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరం. అలాగే భాగ్యరాజా గారు ఆయన్ని కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని అభివర్ణిస్తారు. ఇండియన్ సినిమాకి చాలా అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేలు ఆయన అందించడం జరిగింది ఎన్నో గొప్ప సినిమాలకి. అలాగే నటుడిగా కూడా ఆయన ఎంతో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ని చూపించి ఎన్నో సినిమాల్లో ఆయన తాలూకా దీన్ని ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇటీవలే ఆయన ఖుష్బూ ఇంట్లో జరిగినటువంటి ఒక మ్యారేజ్ కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా ఆయన చాలా ఆరోగ్యంగానే కనబడడం జరిగింది. సడన్ గా గుండెపోటు రావడం వల్ల ఆయన ఈరోజు కన్నుమూయడం జరిగింది. భారతీ రాజా మృతి చెందిన నేపథ్యంలో ఇప్పుడు భాగ్యరాజా మృతితో తమిళ సినీ పరిశ్రమ మరొక దిగ్గజాన్ని కోల్పోవడం జరిగిందని చెప్పొచ్చు. ఆయన తెలుగు సినిమాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమాలకి స్క్రిప్ట్ ని అందించడం జరిగింది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు లాంటి సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లేని అలాగే కథని అందించడం జరిగింది. భోగి, థ్యాంక్ యూ ఫణి. 1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలోని వెల్లకోవిల్లో జన్మించారు భాగ్యరాజ్. లెజెండరీ దర్శకుడు భారతీ రాజా వద్ద సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సుబర్ ఇల్లద చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చుకుంటూనే స్వయంగా హీరోగా మారి ముందనై ముడిచ్చు చేశారు. ఇదే సినిమా తెలుగులో 3 ముళ్ళు పేరుతో వచ్చింది. అంత పర్వాలేదు, చిన్నవీడు, డార్లింగ్ 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 వంటి ఎన్నో అపురూపమైన బ్లాక్ బస్టర్ హిట్లను వెండితెరకు అందించారు. తెలుగులో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు మూవీలకు స్క్రిప్ట్ అందించారు. తెలుగులో పెళ్లైంది కానీ మూవీకి దర్శకత్వం వహించారు భాగ్యరాజ్. కుటుంబ కథా చిత్రాలు, సున్నితమైన హాస్యం, భావోద్వేగభరితమైన కథనాలతో ఆయన సినిమాల్లో సృష్టించిన ట్రెండ్ ఎప్పటికీ మరువలేంది. భాగ్యరాజ్ మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తమిళ చిత్రసీమ ఒక గొప్ప మార్గదర్శకుణ్ణి, కథల నవాబును కోల్పోయిందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రేక్షకుడి నాడి తెలిసిన దర్శకుడిగా చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.